వెల్కమ్ టు శిక్ష మ్యాథ్స్ అకాడమీ. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నౌ టుడే విల్ డిస్కస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎల్ఏక్యూ. ఇందులో మనకి కంపల్సరీ ఒక ఎల్ఏక్యూ వస్తుంది. ఓకే, చూడండి, ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి చాలా ఈజీ టాపిక్, అంటే అర్థం చేసుకుంటే చాలా ఈజీ, అంటే ఫార్ములాస్ మనకి గుర్తుండాలి. ఓకేనా, చూడండి, సైన్ సి ప్లస్ సైన్ డి ఇచ్చాడు. ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి క్వశ్చన్స్ వచ్చింది అంటే చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ కండిషన్స్ రాసుకోవాలి. ఓకేనా, సో హియర్ వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ హియర్? ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అని ఇచ్చాడు మనకి క్వశ్చన్లో, అవునా? సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a plus b plus c is equal to 180. So a plus b is equal to 180 minus c, applying sign on both sides. Okay, here, so what is the given condition? A plus b plus c is equal to 180 ఇచ్చాడు. So a plus b is equal to 180 minus c, plus c send that side, minus c అవుతుంది. తర్వాత ఇక్కడ నేను అప్లైంగ్ సైన్ ఆన్ బోత్ సైడ్స్. సో సైన్ ఆఫ్ a plus b is equal to సైన్ ఆఫ్ 180 minus c. సైన్ ఆఫ్ 180 మైనస్ సి అంటే మనకి ఎక్కడ వస్తుంది చూడండి, 180 మైనస్ టీటా, హియర్ 90 ప్లస్ టీటా. అంటే 180 మైనస్ అంటే మనకి సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో మనకి సైన్ పాజిటివ్ కాబట్టి సో సైన్ సి అవుతుంది. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్, నౌ ఐ యామ్ అప్లైయింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ సి. కాస్ ఆఫ్ 180 మైనస్ సి, here cos means all silver p cups. So cos వచ్చేసి మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో మనకి కాస్ నెగిటివే కదా. సో కాస్ ఆఫ్ 180 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ సి. రిమెంబర్ దీస్ పాయింట్స్. ఓకే, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్కి మీకు గుర్తున్నాయి అనమాట కండిషన్స్. ఓకేనా, సైడ్లో రాసి పెట్టుకోండి. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి. సో అప్లైయింగ్ సైన్ ఆన్ బోత్ సైడ్స్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి అంటే సైన్ సి, అంటే 180 మైనస్ టీటా. సెకండ్ క్వాడ్రంట్లో మనకి సైన్ పాజిటివ్ కాబట్టి సో సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అవుతుంది. సో సైన్ సి. నెక్స్ట్, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ సి. సో కాస్ అనేది మనకి ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్. చూడండి, ఆల్ సిల్వర్ టీ కప్స్. మనకి ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఇంకా కొసికెంట్ ఒకటే పాజిటివ్, కాస్ అనేది మనకి నెగిటివ్ అవుతుంది కాబట్టి సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ సి, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కాస్ సి. రిమెంబర్ దీస్ పాయింట్స్. నౌ యూ కెన్ కమ్ హియర్. నౌ ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ LHS. LHS ఈజ్ ఈక్వల్ టు sin 2a plus sin 2b plus sin 2c. Okay, first I am taking these two terms, sin c sin 2a plus sin 2b is in the form of sin c plus sin d. So what is the formula of sin c plus sin d? sin c plus sin d ఇవి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ట్రిగ్నోమెట్రీ రేషియోస్. అందులో ఒకసారి చూడవాలి ఏమంటే ఆ వీడియో చూడండి, మొత్తం ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి అందులో. sin c plus sin d, sin c plus sin d is equal to 2 sin of c plus d by 2 into cos of c minus d by 2. This is the formula. Sin c plus sin d is equal to 2 sin c plus d by 2 into cos of c minus d by 2. Okay, now I am applying this formula here. Sin c, consider this is c and this is d. Sin c plus sin d, 2 sin c plus d by 2 into cos of c minus d by 2 plus sin 2c, write as it is, sin 2c, write as it is. Okay, so 2 sin of, here 2 is taken as common. Here from this both a plus b, when we 2 common this there, 2 gets cancelled. So this to gets cancelled. So we'll get sin of a plus b. Directly I am writing sin of a plus b. Here cos of a minus b plus, what is the sin 2a formula? Sin 2a formula, sin 2a is equal to 2 sin a cos a. Sin 2a formula is 2 sin a cos a.
Okay, so here according to that I am writing 2 sin c cos c. Can I write c place లో a ఉంది అంతే అక్కడ. సో 2 sin c cos c. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ నౌ యూజింగ్ దిస్ ఫార్ములాస్ sin of a plus b, sin of a plus b, in this sin of a plus b place I am writing sin c. Can I write sin of a plus b place లో sin c రాస్తున్నాను. ఓకే, రాసుకోవచ్చు కదా. In this sin of a plus b place I am writing sin c. According to that sin of a plus b is equal to sin c. In this sin of a plus b place I am writing sin c into cos of a minus b plus 2 sin c cos c. Okay, see here 2 sin c here and here is there. So 2 sin c and 2 sin c. From this both 2 sin c is taken as common. So 2 sin c is taken as common. So what is the remaining value? Cos of a minus b plus cos c. Cos of a minus b plus cos c. అంటే 2 sin c ఇక్కడ 2 sin c taken as common. So what is the remaining values? Cos of a minus b plus cos c. Okay, that is equal to 2 sin c into cos of a minus b, again cos c. Cos of a plus b is equal to minus cos c. So cos c is equal to minus cos of a plus b. Okay, raskocha. Cos of a plus b is equal to minus cos c. Cos c is equal to minus cos of a plus b. Minus cos of a plus b. Okay, so 2 sin c. What you have to show that 4 sin a sin b sin c. Okay, this is the this formula is cos of a minus b minus cos of a plus b. Formula is 2 sin a sin b. Okay, one of the formula 2 sin a sin b. Okay, so 2 2s are 4 sin a sin b sin c. You get the answer. See here in a triangle ABC, so a plus b plus c is equal to 180. Then show that sin 2a plus sin 2 plus sin 2c is equal to 4 sin a sin b sin c. This is LHS and this is RHS. Now I am taking LHS sin 2a plus sin 2 plus sin 2c. First I am taking these two terms sin 2a plus sin 2b. So what is the formula of sin c plus sin b? 2 sin c plus t by 2 into cos of c minus t by 2. According to this formula, here I am substituting 2 sin of 2a plus 2b by 2 into cos of 2a minus 2b by 2 plus 2 sin 2c. Okay, so in numerator 2 is taken as common and numerator 2 is there, so 2 gets cancelled. So sin of a plus b into cos of a minus b plus sin 2a formula. What is the formula of sin 2a? 2 sin a cos a. So sin 2c కూడా ఇక్కడ ఏమవుతుందంటే 2 sin c cos c. Okay, next from this both 2 sin c is taken as common, cos of a minus b plus cos c. Okay, so 2 sin c cos of a minus b. So cos c value from that, cos c value is cos of a minus b minus cos of a plus b. Okay, now so 2 sin c cos of a minus b minus cos of a plus b. This is the formula, one of the formula in trigonometry. Cos of a minus b minus cos of a plus b is equal to 2 sin a sin b. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్లో మీకు ఫార్ములా వస్తుంది, చూసుకోండి ఒకసారి. సో 4 sin a sin b sin c. ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో చేశాను, సో అందుకని ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. సో sin c plus sin d, sin c minus sin d, cos c plus cos d, cos c minus cos d, all formulas already I discussed. So that's why I'm starting from problems. Okay, see here, this is a very important. You have to more concentrate on this transformations. Okay, this is a very important chapter. Okay, లేకపోతే మనకి గ్యారంటీగా వస్తుంది ఈ చాప్టర్ నుంచి. ఓకే, if you like the video, like, share and subscribe.